హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ ఇంకొక ట్రెడిషనల్ ఈవెంట్ అటోర్ ఎలా చేసుకోవాలో చూద్దాము. నేను మీ సౌజన్య. వెల్కమ్ టు సౌజీస్ లైఫ్ స్టైల్. ఇది వచ్చేటప్పటికి ఒక ట్విన్స్కి నామకరణం ఫంక్షన్కి డిజైన్ చేసింది. సో వాళ్ళు కంప్లీట్లీ ట్రెడిషన్గా అడిగారు. సో ఇది వచ్చేటప్పటికి నేను బేసెస్ ఎక్కడైతే కావాలో అక్కడ పెట్టుకుని సైడ్ పోల్స్ పెట్టున్నాం, ఎప్పుడు మనం పెట్టున్నట్టు. సో దీనికి కంపల్సరీగా హెవీ డ్యూటీ స్టాండ్ కాకపోతే మాత్రం ఈ థీమ్ చాలా కష్టం. నేను ఇక్కడ హెవీ గ్రాస్ ప్యానల్ది తీస్తున్నాను షీట్. వాటికి ఆల్రెడీ నేను హోల్స్ ముందే చేస్తూ ఉంచుకున్నా. వాటికి అన్నిటికీ నేను రాడ్కి జిప్ టైస్ వేసుకుంటున్నా. సో జిప్ టైస్ వేసేటప్పుడు ఇది ఫస్ట్ లూజ్గా వేసుకోవాలి, టైట్గా ఎప్పుడూ వేసుకోకూడదు. ఎందుకంటే గ్రాస్ ప్యానల్ చాలా హెవీ ఉంటుంది. మనం రాడ్ పెట్టిన తర్వాత అడ్జస్ట్మెంట్స్ చేయాలంటే చాలా డిఫికల్ట్ అయిపోతుంది. తర్వాత నేను దాని మిడిల్లో ట్రెడిషనల్లోకి రావడానికి ఈ గోల్డ్ కలర్ ప్యానల్స్ని యూస్ చేస్తున్నా. అవి ఎవరైతే నా దగ్గర తీసుకుంటారో వాళ్ళకి ఆల్రెడీ నేను ప్రీఫిక్స్ చేసి ఇస్తాను. వాటిని పైన హోల్స్ చేసే ఉంటాయి. వాటికి కూడా గ్రాస్ ప్యానల్స్ లోపల నుంచి జిప్ టైని దూర్చి ఆ హోల్స్ ఏదైతే ప్యానల్స్కి తయారు చేసామో ఆ హోల్స్లోంచి దూర్చి జిప్ టైస్ వేసుకోవాలి. వీటికి కూడా అంతే టైట్గా జిప్ టైస్ వేయద్దు. ఎందుకు అంటే సేమ్ థింగ్ మనం పెట్టుకున్న తర్వాత మిడిల్లో కరెక్ట్గా వచ్చిందా రాలేదా అన్నది వెరిఫై చేసుకుని అప్పుడు మనం టైట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఆ రాడ్ని పెట్టుకుంటున్నా. పెట్టుకున్న తర్వాత చెప్పాను కదా, గ్రాస్ ప్యానల్ చాలా హెవీ ఉంటుంది అని చెప్పి. సో కొంచెం పెట్టుకున్న తర్వాత ఫస్ట్ ఆ గ్రాస్ ప్యానల్ని కొంచెం బ్యాక్కి అంటే స్టాండ్ వైపుకి మూవ్ చేసుకుంటూ ఉండండి, లేకపోతే బేస్తో సహా పడిపోతాయి. సో అలా జరుపుతూని నేను బోత్ సైడ్స్. సో నాకు కొంచెం రాడ్ నేను ఎక్స్ట్రా ఓపెన్ చేసినట్టు అనిపించి దాన్ని నేను అడ్జస్ట్ చేస్తున్నా. ఇప్పుడు నాకు కొంచెం క్రాస్ వచ్చినాయి ప్యానల్స్. ఆ ప్యానల్స్ని కూడా స్ట్రైట్గా చేసుకుని అప్పుడు జిప్ టైస్ని టైట్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూస్తే దీనివల్లనే నేను జిప్ టైస్ని ముందుని టైట్ చేయొద్దు అని చెప్పాను. ఇప్పుడు ఇలా వేసుకోవడం వల్ల మనకి అడ్జస్ట్మెంట్స్ ఏదైతే చెయ్యాలో అదంతా చాలా ఈజీగా చేస్తాము. ఇప్పుడు చూసారా, నేను రాడ్ని కూడా సైడ్ పోల్స్ని 95% కవర్ అయ్యేలాగా గ్రాస్ ప్యానల్ని ట్రై చేశాను. సో దాంతో రిమైనింగ్ అంతా కూడా మనం గార్లాండ్స్తో కవర్ చేసుకోవచ్చు. అందన్ ఈ థీమ్ని నేను 2 టైప్స్ ఆఫ్ డిజైన్స్ని మీకు చూపిస్తాను ఇవాళ. ఇప్పుడు నేను ఇక్కడ వచ్చేటప్పటికి బ్రాకెట్ పెట్టుకుని ఫ్రంట్ రాడ్ కూడా సేమ్ విత్ ఓపెన్ చేసుకుని పైన గ్రిడ్ వేస్తున్నా. సో ఇక్కడ నేను 8 ఫీట్ చేశాను కాబట్టి 3 గ్రిడ్స్ వేసుకోవాల్సి వచ్చింది నా దగ్గర ఉన్నదా. లేకపోతే ఇఫ్ యూ హ్యావ్ ఏ వుడెన్ వన్ 8 ఫీట్ పెద్దదన్నా వేసుకోవచ్చు, ఇలాంటి స్మాల్ వి కూడా. ఇక్కడ నేను ఫ్రంట్ రాడ్కి పెట్టి గ్రిడ్ వేసేటప్పుడు ఎప్పుడు కూడా ఒక 1 ఫీట్ బ్రాకెట్ వెళ్ళిపోతుంది. ఎందుకంటే మనం ఫ్రంట్ రాడ్ బ్రాకెట్ పెట్టుకుని వేసుకునేటప్పుడు ఫ్రంట్ స్పేస్ మనకి ఎంతో స్పేస్ ఉండదు, రిమైనింగ్ గ్రిడ్ అంతా కూడా బ్రాకెట్ వెళ్ళిపోతుంది. సో ఇది ఒక మోడల్. ఇఫ్ మీకు ఏమన్నా స్మాల్ స్పేస్ ఉండి చేసుకోవాలి అని అనుకుంటే ఈ మోడల్ చేసుకోవచ్చు. నేను ఇంకొక మోడల్ వచ్చి పందిరి వేసి, స్మాల్ పందిరి, అది 2 ఫీట్ పందిరి వేసి చేసి అది కూడా చూపిస్తాను. ఇక్కడ వచ్చేటప్పటికి గార్లాండ్స్ అన్నీ కూడా మనం ముందునే గ్రిడ్ వేసాం కాబట్టి గ్రిడ్ నుంచే హ్యాంగ్ చేసేసుకోవచ్చు. ఫ్రంట్ రాడ్కి ట్రెడిషనల్ లుక్ ఉండడానికి నేను వీట్ తోరణ్ణి యూస్ చేస్తున్నా. వీట్ తోరణ్ వచ్చేటప్పటికి మనకి బిగ్గర్ సైజెస్ ఉండవు. సో నేను ఏం చేస్తున్నాను అంటే ఏదైతే సైజు ఉందో ఆ సైజు నేను ముందున ఇక్కడ కూడా అంతే లూజ్గా వేసుకోవాలి జిప్ టైస్. ఎందుకంటే మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా నేను లూజ్గా వేసుకుని జిప్ టైస్ని ఫ్రంట్ అంతా రెడీ చేసుకుంటున్నా. సేమ్ తోరణ్ పెట్టి ఎవరైతే డాలస్లో మా దగ్గర నుంచి తీసుకెళ్తూ ఉంటారో వాళ్ళకి ఈ రాడ్ని కూడా, ఈ ఫ్రంట్ రాడ్ని కూడా నేను ఫిక్స్ చేసేసి వాళ్ళకి కార్లో పెడతాను.
ఇది ఇక్కడ చూసారా, ఈ పైన అటు ఇటు మనకి కొంచెం గ్యాప్ వచ్చింది కదా, నేను ఎల్లో, గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్ యూస్ చేశాను కాబట్టి నేను ఆ ప్యానల్ అంతటిని కూడా మళ్ళీ పైన ఈ 5 ఫీట్తో డార్లాండ్ని తీసుకుని ఆ టాజిల్ని మిడిల్ వచ్చేలా చేసాం. నేను ఓన్లీ టాజిల్ వచ్చేలా చేసాం. మీరు కావాలి అంటే ఒక లిటిల్ డార్లాండ్ కూడా కిందకి వచ్చేలా చేసుకోవచ్చు. చేసుకొని సో సైడ్ మళ్ళీ ఫ్రంట్ రాడ్ నుంచి ఒక స్మాల్ హ్యాంగింగ్ సైడ్ని పెడితే బాగుంటుంది అని చెప్పి బ్యాక్ ఏదైతే డార్లాండ్ థీమ్స్ని యూస్ చేసిన అదే దాంట్లో షార్ట్ డార్లాండ్ని డిజైన్ చేసి మళ్ళీ ఫ్రంట్ నుంచి హ్యాంగ్ చేశాను అనమాట. సో ఇప్పుడు నేను నేను 5 ఫీట్ డార్లాండ్స్ తోరణలా పెట్టుకోవడం వల్ల కవర్ అయిపోయింది. ఇది నేను ఒక థీమ్లా చేసింది అనమాట. ఈ ప్యారెట్స్ కానీ ఇవన్నిటికీ కూడా నేను ఆల్రెడీ కమాండ్ హుడ్స్ పెట్టేశాను. బ్యాట్ ఎక్కడైతే పెట్టుకోవాలో అక్కడ సేఫ్టీ పిన్స్ పెట్టా, మీరు హ్యాంగ్ చేయడమే. ఇప్పుడు చూస్తే పందిరి సెటప్. సేమ్ స్టాండ్ ఇంకొక స్టాండ్ ఫ్రంట్ పెట్టుకొని పోల్స్ పెట్టుకొని ఆ బ్యాట్ ఏదైతే మన తోరణ పెట్టిన ఉందో అది తీసి ఫ్రంట్ రాడ్గా పెట్టేసా. అక్కడ ఇంకా బ్రాకెట్ని కంప్లీట్లీ రిమూవ్ చేయొచ్చు. బ్యాట్ ఒక రాడ్ ఉంది, మనకి ఇప్పుడు ఫ్రంట్ ఒక రాడ్ ఉంది. బ్యాట్ రాడ్కి సేఫ్టీ జిప్ టైస్ వేసి టైట్ చేసుకోవాలి, ఎందుకంటే మనం ముందుకి అది తీసుకొచ్చాం కాబట్టి. సో ఫ్రంట్ ఆల్రెడీ మనం ఇందాకే జిప్ టైస్ వేసాం కాబట్టి ఇంత అవసరం రాలేదు. బ్యాట్ రాడ్కి మళ్ళీ ఆ గ్రిడ్కి మొత్తం అంతా జిప్ టైస్ వేసి చేసా. ఈ రాడ్స్ని కవర్ అవ్వడానికి నేను ఎల్లో క్లాత్ని యూస్ చేసి టై చేసుకుని బోత్ సైడ్స్ అంటే 2 స్టాండ్స్ని ఎట్ ఏ టైం పైకి లిఫ్ట్ చేసుకోవాలి. మిడిల్ అంతా కూడా నేను డార్లాండ్స్ని నింపి ఆ 3D లుక్ని తీసుకొచ్చి ఆ పందిరి సెటప్ లాగా తీసుకొచ్చాను అనమాట. ఇప్పుడు నేనేం చేశాను అంటే క్లాత్ని ఒక స్ట్రింగ్ తీసుకుని ట్విస్ట్ చేశాను అనమాట. సో ఇలా అన్నా యూస్ చేసుకోవచ్చు మీరు ఈ థీమ్ని. ఇందాక మీరు చూపించినట్టు సింగిల్ స్టాండ్తో కూడా యూస్ చేసుకోవచ్చు. మీకు ఎలా నచ్చినా మీ స్పేస్ని బట్టి అలా మీరు రెడీ చేసుకోవచ్చు. మీరు కానీ ఇలాంటి థీమ్స్ ఏమన్నా ఇన్స్పైర్ అయ్యి చేస్తే మీకు ఎలా వచ్చినాయో చెప్పండి కామెంట్స్లో. మీరు కానీ నా ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.